నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి హత్య కేసులో హంతకుడి కుటుంబం సూసైడ్ చేసుకుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు నలుగురు. భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడు హరికృష్ణ. గత నెల 17న శ్రీహరిని హత్య చేశాడు హరికృష్ణ. గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు నమ్మించాడు. ఈ నెల 6న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు శ్రీహరి భార్య లావణ్య. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కుక్కల్ని చంపేందుకిచ్చే ఇంజెక్షన్ తో శ్రీహరిని హత్య చేశాడు బావమరిది హరికృష్ణ. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నారని గతంలోనే వీడియో కూడా విడుదల చేశాడు హరికృష్ణ. ఇప్పుడు ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్నాడు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, ఎన్నాళ్లుగా హరికృష్ణ అజ్ఞాతంలో ఉన్నారు? ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే గత నెలలో జరిగింది ఇన్సిడెంట్. శ్రీహరి చనిపోయినటువంటి విషయాన్ని అప్పట్లో అందరూ కూడా ఇది సాధారణ మృతి అనుకున్నారు. కానీ కొంతమంది అప్పట్లోనే ఆయన మృతదేహాన్ని చూసిన తర్వాత చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు, అంటే హత్య చేసినటువంటి క్రమంలో ఇంజెక్షన్ వేసేటువంటి క్రమంలో ఇద్దరు వ్యక్తులు అతన్ని బలంగా పట్టుకొని ఇంజెక్షన్ వేశారు. సో ఆ సమయంలో వచ్చినటువంటి చిన్న చిన్న గాయాలను అనుమానించి పోలీసులు కూడా కొంతమంది సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే ఆ సమయంలోనే శ్రీహరి మృతదేహం వద్ద ఉన్నటువంటి హరికృష్ణ తమకు ఎలాంటి అనుమానం లేదు, ఇది సాధారణ మృతి, నేను పక్కనే ఉన్నాను, గుండెపోటుతో చనిపోయారు కాబట్టి ఎలాంటి విచారణ అవసరం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారు. తాను కూడా పోలీసులకు చెప్పడంతో అక్కడ ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ అనేది మొదలుపెట్టలేదు. కానీ ఆ తర్వాత అనుమానం మరింత బలపడింది. సో ఈ నెల 6న, అంటే దాదాపు నెల రోజులకి 25 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలుపెట్టారు. విచారణ మొదలుపెట్టినటువంటి పోలీసులకు అసలు విషయాలు బయటకు వచ్చాయి. సో బావమరిది హరికృష్ణ హత్య చేసినట్టు గుర్తించారు. సో ఇందుకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. హరికృష్ణకు మరో ఇద్దరు సహకరించారు. సో ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి. అయితే ఎప్పుడైతే పోలీసులకు ఈ నెల 6న ఫిర్యాదు చేయబోతారన్నటువంటి విషయం తెలిసిందో, అంటే సొంత చెల్లెలు తన భర్త హత్యకు బావమరిది, అంటే తన అన్నే కారణం అన్నటువంటి విషయాన్ని పోలీసులకి ఫిర్యాదు చేయబోతున్నారన్న విషయం తెలిసిన తర్వాత అప్పటి నుంచే పరారీలో ఉన్నాడు హరికృష్ణ. సో ఆ సమయంలోనే ఒక వీడియో కూడా విడుదల చేశారు. తనపై కావాలనే నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోతానన్నటువంటి వీడియోను బెదిరిస్తూ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత విచారణలో హరికృష్ణ నిందితుడిగా తేలింది. సో పోలీసుల విచారణలో అంటే నిర్లక్ష్యం జరిగిందన్నటువంటి విషయం కూడా తేలింది. దీంతో ఏపీ చరిత్రలో, ఏపీ పోలీస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు సహా మొత్తం 22 మంది, అంటే 23 మంది సిబ్బందిని ఒక్కసారిగా బదిలీ వేస్తూ జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడే ఇది కీలకమైనటువంటి మలుపుగా అనుకున్నారు. అయితే హరికృష్ణ కోసం పోలీసులు గాలిస్తుండగా కొద్దిసేపటి క్రితమే ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద రైలు కింద కుటుంబంతో సహా ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు భార్య సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం బయటపడింది. సో ఇక తాను తప్పించుకోలేను ఈ కేసులో, అన్ని విధాలా కూడా తన చుట్టూ కూడా అన్నీ కూడా ఆధారాలన్నీ కూడా లభించాయి కాబట్టి, చుట్టూ ఉచ్చు బిగిసింది కాబట్టి ఇక తప్పించుకోలేదని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే అతనిపై కేసు కూడా నమోదు చేశారు. A1గా హరికృష్ణ ఉన్నారు. సో ఇది ఊహించని మలుపులు తిరిగింది. మొదటి నుంచి కూడా శ్రీహరి చనిపోయినటువంటి కేసు ముందుగా సాధారణ మృతి అనుకున్నారు, ఆ తర్వాత అనుమానాస్పద మృతి అనుకున్నారు, ఆ తర్వాత హత్యగా తేలింది. హత్య చేసినటువంటి హరికృష్ణ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును మరింత విచారణ కూడా చేయబోతున్నారు. హరికృష్ణ చనిపోయారు. అయితే మిగిలినటువంటి ఇద్దరు ఉన్నారు. సో ఈ హత్యకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీల కారణంగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి విచారణ పోలీసులు జరుపుతున్నారు ఈ విషయంలో. రైట్ మురళి, అయితే అంతకు ముందు తన మీద ఇలాంటి హత్యారోపణలు చేస్తున్నారు అంటూ కుటుంబంతో సహా నేను ఆత్మహత్య చేసుకున్నా అంటూ హరికృష్ణ రిలీజ్ చేసిన ఒక వీడియో ఉంది, అదొకసారి చూద్దాం. నేను నిర్ణయం ఏంటంటే, నేను ఉండదలుచుకోవాలా, చనిపోదామని నిర్ణయించుకున్నా. రకరకాల పుకార్లు చేశారు నన్ను, కనుక ఎంత సంపాదించి ఏమి ఉపయోగం లేకుండా పోయింది. నా పిల్లల్ని
నా భార్య బాగా చూసుకుంటుంది, చదువుకున్న అమ్మాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను. నా యొక్క చావుకి ఎవరు బాధ్యులు కాదు. నా ఇంటికి పోలీసు వాళ్ళు కానీ రెండో వ్యక్తి కానీ రాకూడదు. నా బాడీని చేతుల మీదే తీసుకోపోవాలా. నా కర్మంతరం కూడా నా డబ్బుతోనే నా భార్య ఖర్చు పెట్టద్ది. నేను చనిపోయిన తర్వాత ఈ వీడియో బయటికి రిలీజ్ చేయండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి హత్య కేసులో నిందితుడు కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు హరికృష్ణ, అతని భార్య, 2 చిన్నపిల్లలు. గత నెల 15న శ్రీహరిని హత్య చేశాడు హరికృష్ణ. గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఈ నెల 6న జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు శ్రీహరి భార్య లావణ్య. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కుక్కల్ని చంపేందుకిచ్చే ఇంజెక్షన్తో శ్రీహరిని హత్య చేశాడు బావమరిది హరికృష్ణ. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటారని గతంలోనే ఒక వీడియో కూడా విడుదల చేశాడు హరికృష్ణ. ఇప్పుడు ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్నాడు.